Our next speaker is Devika Bhatnagar garu. Presentational skills. మనలో చాలా మందికి ఎన్నో తెలుస్తాయి, కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియదు. Now let us invite Devika garu. Thank you, sir. Good afternoon, all of you. So energetic. Okay, first let me congratulate our Gampa sir. Without Gampa sir, second impact which is not possible. And Guru of our personality development, Shri Vishwanathan garu, my co-trainers, and all my dear students. Whenever I teach, I treat you all my students. So today I am going to talk about presentation skills. Since 21 years, I've been working as a teacher. So 21 years నుంచి నేను ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ టీచింగ్ అవన్నీ చేస్తుంటే నాకు అనిపించింది ఇంజనీరింగ్ కాలేజెస్లో స్పెషలీ వీళ్ళకి చాలా అవసరం. ఏంటి అవసరం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ దట్ కొంచెం మధ్యలో ఇంగ్లీష్ వస్తుంటుంది. సో దీంతో పాటుగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్ విచ్ ఈస్ వెరీ వెరీ నీడెడ్, వెరీ మచ్ నీడెడ్. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ లేకుండా జాబ్స్ రావడం కష్టం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారండి, ఎల్లయ్య పుల్లయ్య తీసుకోండి. ఎల్లయ్య హూ ఇస్ వెరీ మచ్ పర్ఫెక్ట్ ఇన్ టెక్నికల్ స్కిల్స్ బాగా వచ్చు, ఇంజనీరింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి. అండ్ పుల్లయ్యకి కొంచెం ఓన్లీ సాఫ్ట్ స్కిల్స్ మాత్రమే వచ్చు, టెక్నికల్ స్కిల్స్ లేవు. కంపెనీ వాళ్ళు వచ్చారు, సే టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానీ ఏదైనా కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరిని తీసుకుంటారు చెప్పండి? ఫస్ట్ పర్సన్ ఎల్లయ్య. బికాస్ టెక్నికల్ స్కిల్స్ ఉంటే కనుక సరిపోదు, టెక్నికల్ స్కిల్స్ లేకపోతే కనుక వాళ్ళు అట్ ది మోస్ట్ 3 months కానీ 6 monthsలో కానీ వాళ్ళు నేర్పించేస్తారు. సో కాబట్టి దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టేక్ అబౌట్ ప్రజెంటేషన్ స్కిల్స్ మాట్లాడుతున్నానంటే దట్స్ బికాస్ ఆఫ్ మై కాలేజ్. I studied and I worked in Pragati Mahavidyalaya. I'm a product of Pragati Mahavidyalaya. I have learned all these techniques from my gurus. So I dedicate this lecture to all my faculty members. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడూ అబ్జర్వ్ చేసేదాన్ని, ఎలా టీచ్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద స్కిల్స్ దే ఆర్ యూజింగ్ అండ్ వాట్ ఆర్ ద మెథడాలజీస్ దే ఆర్ యూజింగ్, హౌ ఈస్ దేర్ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ నేర్చుకుని నేను మీకు చెప్పనీకి ఈరోజు వచ్చాను. ప్రజెంటేషన్ స్కిల్స్కి చెప్పే ముందర మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు స్టోరీస్ అంటే మీకు ఇష్టం కదా? ఎస్. సో ఆ స్టోరీలో ఏమవుతుందంటే ఇక్కడ ఒక మంచి సైంటిస్ట్ ఉంటాడు. హీఈస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ సెమినార్స్ అవి బాగా ఇస్తూ ఉంటాడు బయట. ఒకరోజు సడన్గా బయటకు వెళ్తూ కార్లో డైలీ ఎప్పుడు సెమినార్ ఉన్నా కానీ కార్లో అతను ట్రైన్ చేస్తూ ఉంటాడు, డ్రైవర్కి మాట్లాడుతూ దీనికి ఏమవుతుంది, ఆయన సెమినార్ రిహార్సల్ అయిపోతుంది. సో డ్రైవర్కి అలవాటు అయిపోతుంది, డ్రైవ్ చేస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఈయననేమో ఆ ట్రావెలింగ్ ఒక రిహార్సల్ అయిపోయినాక దెన్ హిల్ కమ్ ఆన్ టు ద డయాస్, దాన్ని మాట్లాడతాడు. ఇలాంటి సందర్భాలు జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఇతను డౌట్ వస్తుంది, డ్రైవర్కి ఏమైనా అర్థమవుతుందా లేదా అనేసి. సో దెన్ హీ ఆస్ ద డ్రైవర్, నీకేమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది అంటే, సార్ ఆర్ యూ జోకింగ్, నాకు అర్థం కాకపోవడం ఏంటి, నేను మీకంటే బెటర్గా సెమినార్ చేయగలను. దెన్ దిస్ సైంటిస్ట్ జెంటిల్మెన్ షాక్డ్, అరే డ్రైవర్ ఏంటి నాకంటే బాగా చెప్తా అంటున్నాడు. సో ఆర్ యూ సీరియస్? ఎస్ ఐఎమ్ సీరియస్. ద నెక్స్ట్ డే ఏమవుతుందంటే డ్రైవర్ ట్రైనర్గా అయిపోతాడు. అండ్ సైంటిస్ట్ విల్ సిట్ ఇన్ ద డ్రైవర్ ప్లేస్. నెక్స్ట్ డే సెమినార్కి వెళ్ళంగానే డ్రైవర్ ఇక్కడ వచ్చి నిలబడి శుభ్రంగా మాట్లాడుతూ మంచి ప్రజెంటేషన్ బాగా ఇస్తుంటాడు. అండ్ దెన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా బాగా ఆన్సర్ చేస్తుంటాడు. అండ్ సైంటిస్ట్ వాజ్ టోటలీ షాక్డ్ అండ్ హీ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డ్రైవర్. అరే నా డ్రైవర్ ఎంత బాగా చెప్తున్నాడు. సడన్గా ఆడియన్స్లోంచి ఒక క్వశ్చన్ అడుగుతుంది. క్వశ్చన్ రాగానే వెంటనే డ్రైవర్ ఆన్సర్ చేయలేడని సైంటిస్ట్ తెలుసు. Then he was surprised. Now he is in trouble, he can't do that. At this stage, driver, he knows that he can't answer it. You just imagine the situation. Concept driver ela chustadu, question chusi gattiga navadaletestaadu. Now which after all such a small question, my driver can answer it. My driver can answer it. Then scientist naturally answered, that's the way you have to handle the things. మీరు స్పెషలీ ఆల్ ఇంజనీర్ స్టూడెంట్స్ అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ముందుగా ఫస్ట్ బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీరు కాలేజ్కి వస్తున్నారు అండ్ క్లాస్ రూమ్లో కూర్చుంటున్నారు, క్లాస్ టీచింగ్ అవుతుంది అంటే ఇది సరిపోదు. ఇప్పటి కాలంలో ఇంకా ఎక్కువ చాలా అవసరం. మీరు మంచి ప్రాజెక్ట్స్ చేయండి, ప్రాజెక్ట్స్ మీద సెమినార్స్ ఇవ్వండి. ఇంకా బయట టెక్నో ఫెస్ట్లు ఉంటాయి చూడండి, టెక్నో ఫెస్ట్లు, మేనేజ్మెంట్ ఫెస్ట్లు, ఎక్కడ వీలైతే అక్కడ వెళ్ళి అటెండ్ అవ్వండి. వాట్స్ హ్యాపెనింగ్, అప్డేట్ యువర్ నాలెడ్జ్.
ఏ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి? సబ్జెక్ట్ నాలెడ్జ్, నాట్ ఫిల్మ్ నాలెడ్జ్. రీసెంట్గా ఏ మూవీ రిలీజ్ అయిందంటే అందరూ చెప్తారు. వాట్ ఇస్ ద రీసెంట్ మూవీ? ఎస్. అండ్ వాట్స్ గోయింగ్ ఆన్ నౌడేస్? నో, బికాస్ we don't want that. So please be energetic and always try to know what's happening nowadays. Okay, so let me enter into my presentation skills. So మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? కేక్. రీసెంట్గా మనకి క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ కేక్ అనగానే మనకి చెవులు ఊరుతూ ఉంటాయి. కేక్స్ రెండు ఉన్నాయి. ప్రజెంటేషన్ స్కిల్స్లో మెయిన్ ఏంటంటే మన ప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. మేబీ ది ఫస్ట్ కేక్ విచ్ యు ఆర్ సీయింగ్ ఓవర్ దేర్, ఆ కేక్ ఆ ప్రజెంటేషన్ బాగాలేదు, ఖరాబ్ అయింది, కానీ ద టేస్ట్ మాత్రం బాగా ఉండొచ్చు కదా. అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యూటిఫుల్. విచ్ వన్ యూ వాంట్? సెకండ్ వన్. ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా అంతే. యూ హ్యావ్ టు ప్రజెంట్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. మంచిగా ప్రజెంట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా యువర్ ప్రజెంటేషన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అండ్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ద ప్రజెంటేషన్స్, మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. దెన్ ఆటోమేటిక్గా గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ లెఫ్ట్ హ్యాండ్గా మీరు హ్యాండిల్ చేయగలరు. ఇక్కడ నిలబడి మాట్లాడతారు కదా ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే, మీ కాలేజ్లో సెమినార్ హాల్లో మాట్లాడతారు, లేదా మీ కాలేజ్లో అవతల కాలేజ్లో సెమినార్లు మాట్లాడతారు, ప్రతి చోట మాట్లాడతారు. 10 మందిలో ఒక 100 మందిలో మాట్లాడినప్పుడు గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి ఇట్స్ వెరీ ఈజీ, డామ్ ఈజీ, యూ కెన్ డూ ఇట్ వండర్ఫుల్లీ. సో కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్ స్కిల్స్. దెన్ వాట్ ఈస్ ప్రజెంటేషన్ స్కిల్స్? ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే ఏంటి అంటే, ఇట్స్ వెరీ సింపుల్. మీ మైండ్లో ఏముంది, వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్, మీ మైండ్లో ఉన్న థాట్స్ని, మీ ఐడియాస్ని ఒక మంచి రూపంలో, ఒక మంచి క్రమంలో, ఒక ప్లానింగ్లో, ఒక స్ట్రక్చర్ ఇచ్చి, దాన్ని ఒక సీక్వెన్స్ ఇచ్చి, వన్ బై వన్ వెన్ యూ ఆర్ ప్రజెంటింగ్ ప్రాపర్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెనీ పీపుల్, దట్స్ కాల్డ్ యాజ్ ప్రజెంటేషన్. వాళ్ళలో మాట్లాడమే ప్రజెంటేషన్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ప్రజెంటేషన్ క్యాన్ బి ఎనీథింగ్. బయట పబ్లిక్ స్పీచ్లో మాట్లాడతారు, దట్ ఈస్ ఆల్సో ప్రజెంటేషన్. అండ్ ఐఎమ్ స్పీకింగ్ హియర్, దిస్ ఈస్ ఆల్సో మై ప్రజెంటేషన్. ఎవ్రీ స్పీకర్, మీ కాలేజ్లో మీరు కూడా మీ ప్రాజెక్ట్ గురించి ప్రజెంటేషన్స్ ఇస్తారు. ప్రాజెక్ట్స్ మీకు 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. యూ ఆల్ విల్ అగ్రీ అలాంగ్ విత్ మీ 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్. వన్ ఈజ్ ప్రాజెక్ట్ సిన్సియర్లీ డన్ బై యూ. 3 months 4 months ఇంటర్న్షిప్ ఉంటుంది, మీరు వెళ్ళి కాలేజ్లో వెళ్ళి కాలేజ్ తరఫున పర్మిషన్ తీసుకుని ప్రాజెక్ట్స్ చేస్తారు. దెన్ సెకండ్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ అమీర్పేట్. Am I right? So 2 projects are there. Whether yours is a sincere project or Amirpet project, whatever it may be, when it comes to the presentation, you thoroughly prepare and speak. Sincerely, మీ project మొత్తం చేసి 3-4 months ఆ కంపెనీ చుట్టూ తిరిగి, when you have to give the final presentation, ఇక్కడ నిలబడతారు. నిలబడి మాట్లాడేటప్పుడు ఎందుకు తడబడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వైవా క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఇంకా కొంచెం మీలో ఆ భయం అనేది పోదు. నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎక్కడొచ్చింది. ఒకసారి అనిపిస్తుంది, మీలోకి నేను ఎంటర్ అయిపోయి, నా ఆత్మ మీలో ఎంటర్ అయిపోయి మీతో కొంచెం ప్రజెంటేషన్ స్కిల్స్ చేయించాలి అనిపిస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ డన్ సిన్సియర్లీ, దెన్ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా మధ్యలో హ్యాండిల్ చేయాలి, అండ్ దెన్ ఎలా క్లోజింగ్ చేయాలి, ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా ప్రజెంటేషన్ స్కిల్స్ ఇస్ వెరీ వెరీ సింపుల్, అండ్ యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ దిస్ ప్రజెంటేషన్ స్కిల్స్. వెదర్ యూ మేక్ గెట్ ది అవార్డ్, రివార్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, బట్ యూ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, అండ్ దట్స్ ప్రజెంటేషన్. అండ్ దెన్ హూ విల్ గివ్ ప్రజెంటేషన్? ఎవరు ఇస్తారు ప్రజెంటేషన్? స్టూడెంట్స్ ఇస్తారు. వేర్ దే విల్ గివ్ ద ప్రజెంటేషన్స్? సెమినార్ హాల్లో ఇస్తారు, లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తారు, బయటకు వెళ్ళి ఇస్తారు. అండ్ ఆల్సో సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళు ఏదో వర్క్ చేసి వాళ్ళు ఇంప్రెస్ చేయాలి కదా అవతల వాళ్ళని, అక్కడ వాళ్ళు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇస్తారు. అండ్ ఇన్ ద సేమ్ వే ప్రొఫెషనల్స్, ఎంప్లాయీస్ కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయండి. ఆ టార్గెట్స్ ఏదైతే అప్పచెప్పిన పని ఉంటుందో, ఆ వర్క్ కంప్లీట్ అయ్యాక వాట్ దే హ్యావ్ డన్ అనేది వాళ్ళు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక ప్రజెంటేషన్. ఇన్ ద సేమ్ వే ఎంప్లాయర్స్, కంపెనీ సపోజ్ బై లక్, by chance, if you are a manager in one organization, or if you become an entrepreneur of one organization, then you have to make understanding. మీరు అవతలలో చెప్పాల్సి ఉంటుంది, ప్రజెంటేషన్ అంటే ఇది, అండ్ నా ఎయిమ్స్ ఇలా ఉన్నాయి, నా అంబిషన్ ఇలా ఉంది, నా ఆర్గనైజేషన్ ఇలా ఉంది, ఇలా ఉండాలి, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ ప్లాన్. యూ హ్యావ్ టు కోఆపరేట్ అలాంగ్ విత్ మీ. సో నా వ్యూస్ మీ వ్యూస్ రెండు కలవాలి అని చెప్పేసి మీరు కూడా ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. నాట్ జస్ట్ ఎంప్లాయర్ ఆల్సో విల్ గివ్ ద ప్రజెంటేషన్. సో లైక్ హూ విల్ గివ్ ప్రజెంటేషన్ మీన్స్ ఇట్ క్యాన్ బి ఎనీ వన్. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద ప్రొఫెసర్ ఉన్నాడు, పిహెచ్డి చేశాడు ఆయన, పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్, అండ్ నాలెడ్జ్ నో డౌట్,
ample knowledge, good knowledge, manchi knowledge undi. But when it comes to the presentations, he can't speak properly. Then presentation skills are needed even for him, because knowledge is there. Unless he exhibit his knowledge, no one will receive the knowledge. So a knowledge manchiga transform avvali ante ganaka ataniki kuda presentation skills avasaram. Prati okkariki ఇప్పటి కాలంలో ప్రతి మనిషి యొక్క తన యొక్క కెరియర్లో బాగా డెవలప్ అవ్వాలి అంటే కనుక నలుగురిలో మాట్లాడడం, సరిగ్గా మాట్లాడడం, దాన్ని ప్రాపర్గా ప్రజెంటేషన్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. అండ్ దెన్ వై ఆర్ యూ గివింగ్ దిస్ ప్రజెంటేషన్? ఎందుకు ఇస్తున్నారు ప్రజెంటేషన్? మీకు ఒక అంబిషన్ ఉంటుంది, పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఐ హ్యావ్ డన్ సంథింగ్, మై ప్రాజెక్ట్ సంథింగ్ ఐ హ్యావ్ డన్. సో దాన్ని ఉద్దేశించి మీరు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇస్తున్నారు. దెన్ ప్రజెంటేషన్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే కనుక మీరు ఇవన్నీ ఫాలో అయితే కనుక ఆటోమేటిక్గా యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ప్రజెంటేషన్ అనేది. ఫస్ట్ పాయింట్ ఫంక్షన్స్, మీకు ఇక్కడ 5 ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఫంక్షన్ విచ్ ఐ కెన్ సే వై యూ ఆర్ గివింగ్ ప్రజెంటేషన్. సో దట్ రీజన్ ఈస్ దాట్ యువర్ ఆబ్జెక్ట్, యువర్ అంబిషన్, మీరు ఏం చేయదలుచుకున్నారు అనే దాని మీద ప్రజెంటేషన్ ఇవ్వడము. అదేవిధంగా హూ మీన్స్ హూ ఆర్ యువర్ ఆడియన్స్, హూ ఇస్ యువర్ ఆడియన్స్. యువర్ ఆడియన్స్, యూ షుడ్ నో యువర్ ఆడియన్స్. మై ఆడియన్స్ ఆర్ ఇంపాక్టియన్స్ నౌ టుడే, టుమారో maybe somebody else. Sometimes I give in front of my faculty members also, sometimes in front of my students, sometimes in public, maybe a lot of people, 25 years to 50 years people are there. So like who is your audience? Audience ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దాని ప్రకారం ఏమవుతుందంటే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఇలా మాట్లాడాలి, వీళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటుంది, ఈ ప్రకారంగా నేను వెళ్ళాల్సి వస్తుంది అనేసి. సో నో హూ ఈజ్ యువర్ ఆడియన్స్ అండ్ దెన్ వేర్ యు ఆర్ గివింగ్ యువర్ ప్రజెంటేషన్ ఎక్కడ ఇస్తున్నారు మీరు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్లేస్ మీకు తెలిసి ఉండాలి. మీ కాలేజ్లో ఇస్తే కనుక దెన్ హూ ఇస్ యువర్ ఆడియన్స్ ఆల్సో ఆటోమేటిక్గా యూ కెన్ జస్ట్ లింక్ అప్. మీ కాలేజ్లో ఇస్తే దెన్ యూ ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్, యూ నో ద ప్లేస్, యూ నో ద సెమినార్ హాల్, వాట్ ఎల్స్ ఈస్ రిక్వైర్డ్, ఎవ్రీథింగ్ యూ కెన్ జస్ట్ కమ్ టు నో. అండ్ ఇన్ ద సేమ్ వెన్ యూ ఆర్ గివింగ్ ది ప్రజెంటేషన్, పర్టికులర్ డేట్ సే ఒక 10 days ముందే మీకు తెలిసింది అనుకోండి, ఇప్పుడు ఈ టైంలో దిస్ ఇస్ ద రైట్ సీజన్, యూ ఆర్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ టెక్నో ఫెస్ట్, మేనేజ్మెంట్ ఫెస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ మీ కాలేజ్ పోస్టర్స్లో కనిపిస్తున్నాయి కదండి. ఐ మే రైట్? సో కనిపించడం మీరేం చేస్తున్నారు? జస్ట్ ఇగ్నోరింగ్. టైమ్ ఈజ్ దేర్, మంచి టైం ఉంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొన్ని పాయింట్స్ ఇస్తారు, మీరు సెమినార్ ఇవ్వాల్సింది, దాంట్లో ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సో టైమ్ ఈజ్ దేర్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రజెంట్. సో 10 days time is there. Within 10 days you just grab up. So like when you are going to present it, date and then time, place, everything you have to confirm. And what you are going to present it. So what you are going to present is, select a topic which is interesting, useful and also which gives a kind of good knowledge. ఇంతవరకు ఎవరు చేయని మంచి టాపిక్ తీసుకోండి. ఒకవేళ చేసినా కానీ మీ టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఏం చేయాలి? మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. వేర్ డూ యూ గెట్ ద మెటీరియల్ ఆఫ్ దిస్ ప్రజెంటేషన్ స్కిల్స్? మీ టాపిక్ మీద మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి? ఐ జస్ట్ వాంట్ ఆన్సర్. ఫస్ట్ సోర్స్ గూగుల్ గురి ఇప్పుడు కాదండి. సో దట్ ఈస్ వాట్ యూ పీపుల్ ఆర్ మేకింగ్ మిస్టేక్. నెవర్ టేక్ గూగుల్ హెల్ప్ ఫస్ట్. గూగుల్ లాస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్ మీరు ప్రజెంటేషన్కి ఏదైనా టాపిక్ మ్యాటర్ కావాలంటే యూ సర్చ్ సమ్ ఆర్టికల్స్, జర్నల్స్ రిఫర్ చేయండి, లైబ్రరీలో కూర్చోండి. అండ్ దెన్ కొన్ని టెక్స్ట్ బుక్స్, ఎక్కువ ఆథర్స్ ఉన్నాయి, బుక్స్ చేయండి. అండ్ ఆల్ ఇన్ వన్ ప్లీజ్ లీవ్ యువర్ ఆల్ ఇన్ వన్ బుక్స్. ఎంతకాలం అయితే మీరు ఆల్ ఇన్ వన్ పట్టుకుంటారో అంతకాలం మీరు ఎదగలేరు. సో టేక్ టెక్స్ట్ బుక్స్, గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, రిఫర్ ద జర్నల్స్, ఆర్టికల్స్, బుక్స్, పబ్లికేషన్స్ అండ్ దెన్ డైలీ న్యూస్ పేపర్స్. ఒక చిన్న చిత్తు కాగితం దొరికినా కానీ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ, డోంట్ లీవ్ ఇట్. టేక్ దట్ మ్యాటర్. లైక్ యూ ప్రిపేర్ ద బేసిక్ స్కెలిటన్ ఏంటి, ఆల్మోస్ట్ 80% దాకా మీరు ప్రిపేర్ చేసుకోండి మీ ఓన్గా. దెన్ దానికి మీరు కొంచెము మెరుగులు దిద్దుతారంట చూడండి, ఒక అలంకారం ఇస్తారు, దానికి అప్పుడు గూగుల్కి వెళ్ళండి. సో దిస్ ఇస్ ద రైట్ వే టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. నెవర్ గో టు గూగుల్కి ఒకసారి వెళ్ళామంటే మనకి ఇంకెక్కడ పని చేయాలనిపించదు. ఇట్ విల్ అట్రాక్ట్ యూ లైక్ ఎనీథింగ్. ఇంకెక్కడ వద్దు, ఇదే ఇనఫ్. అందరు గూగుల్కి వెళ్తారు. దెన్ వాట్ ఈస్ ద యువర్ స్పెషాలిటీ? మీరు స్పెషల్గా ఏం చేస్తున్నారు? So you're not something special. That is why always get the material which is possible and which will give you a right information where you can grab the audience attention. ఇక్కడ ఒక చిన్న కార్టూన్ కనిపిస్తుంది మీకు చూడండి. ప్రజెంటేషన్ స్కిల్స్. ఒక మనిషి మాట్లాడుతున్నాడు, మంచిగా ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. ఇస్తా ఉంటే ఎలా ఉంది ఆడియన్స్కి ఏం తెలియట్లేదు అని ఏం మాట్లాడుతున్నాడు కదా. సో వెనకాల ఒక సెక్రటరీ అప్లాజ్ అనగానే వీళ్ళందరూ
క్లాప్స్ కొడుతున్నారు. సో కాబట్టి మీ ప్రజెంటేషన్ అనేది అలా ఉండకూడదు. ఎప్పుడైనా అవతల వాళ్ళకి మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు, ఎంతలోకి వచ్చారు మీరు అనేది ఆటోమేటిక్గా ఇట్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ టు ది ఆడియన్స్. దెన్ యువర్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆల్వేస్ రిమెంబర్, మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే కనుక దాని స్ట్రక్చర్ ఇలా చేసుకోండి. ఎలా చేసుకుంటున్నారు? ఫస్ట్ మీరు ఒక 2 to 2.5 minutes, ఒక 2.5 minutes మీరు ఓపెనింగ్ అనుకోండి. దాని ఓపెనింగ్ అంటే ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి, మీది ఆ టాపిక్ గురించి మాట్లాడండి, కొంచెం హల్కా లైట్ ఇంట్రడక్షన్. అండ్ దెన్ మీరు యూ కెన్ థ్యాంక్ ది ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, లైక్ స్టార్ట్ ఇంట్రడక్షన్, that is opening. Then after that 20 to 21 minutes you have to go for the middle. What is this middle? Main base, main body of the your presentation. So దీన్ని ఏం చేస్తారంటే మీరు పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసుకోండి, యూనిట్స్ వైజ్గా డివైడ్ చేసుకోండి. ఒక్కొక్క యూనిట్గా మీరు సెగ్రిగేట్ చేసుకోండి. చేసుకునే ఏమంటే ఫస్ట్ యూనిట్ ఇస్ దిస్, సెకండ్ యూనిట్ ఇస్ దాట్, దానికి మళ్ళీ స్ట్రక్చర్ వేసుకోండి. సో ఆ విధంగా మీరు మెయిన్ బాడీ ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్నాక లాస్ట్ అట్లీస్ట్ 2 to 3 minutes యూ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫర్ ది క్లోజింగ్. క్లోజింగ్ ఏం చేస్తారు మీరు? ఫస్ట్ థింగ్ ఈజ్ దాట్ యూ హ్యావ్ టు సమ్మరైజ్ వాట్ యూ హ్యావ్ టాట్, వాట్ ఈస్ ద టాపిక్ యూ హ్యావ్ టేకెన్. క్లోజింగ్, సమ్మరైజ్ ఇట్. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దాట్ యూ హ్యావ్ టు ఇన్వైట్ ఎంక్వైరీస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వితౌట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇట్ కాంట్ బి presentation. So summarization, question and answers, and lastly thank the organization or company or whatever it may be who have given you the opportunity. So these three things meer cheskunte technique, that is the closing. And lastly you are going for the question and answers. So this is your structure. And then parts of presentation is that first one is that you have three parts of presentation. How you have to open. Structure we have seen just now. Half an hour is your structure. Out of half an hour, you have to spend some time for opening and body and then closing. So this opening is first beginning. The 2 to 2.5 minutes. How it should be. Ela cheyali. Opening should be always something different, and it should be like a punch. Pavan Kalyan punch antaru chudandi. Yes. So like that, it should be a very introductory, and you should grab the opportunity. And you should attract the customer, audience. So in that way you have to open it. Opening ki manaki em avutundante ikkada Indian mentality, manaki starting trouble. First bhayam vestha untadi. Then after that em avutundi, okkasari start aithe ganaka then it goes very smoothly, like metro trail. So opening lo meer em chestarante oka chinna joke cheppandi, oka edaina powerful quotation teeskondi, లేదా ఏదైనా స్టోరీ చెప్పండి, ఏదో ఒకటి చెప్పి మొత్తానికి యూ హ్యావ్ టు గ్రాబ్ ది ఆపర్చునిటీ. ఇక్కడ ఓపెనింగ్ చేసినప్పుడు మీ ఓపెనింగ్ వర్డ్స్ కానివ్వండి, సెంటెన్సెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ మచ్ అట్రాక్టివ్, యూనిక్గా ఉండాలి. అలా ఓపెనింగ్ స్టార్ట్ చేయండి. చేసినాక నెక్స్ట్ ఏమవుతుందంటే మీరు మిడిల్కి వెళ్తున్నారు. ఇందాక మీకు చెప్పాను మిడిల్ ఎలా ఉండాలంటే మీరు సెగ్రిగేట్ చేసుకుంటున్నారు యూనిట్స్ వైజ్గా. ఎవ్రీ యూనిట్కి ఒక టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ని మెల్లమెల్లగా దాన్ని చేసుకుంటూ రండి. తర్వాత లాస్ట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ది క్లోజింగ్. క్లోజింగ్ కూడా సేమ్ లైక్ ఓపెనింగ్. ఓపెనింగ్కి ఎంత పవర్ ఉందో, ఓపెనింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో సేమ్ అలాగే క్లోజింగ్ కూడా ఉండాలి. క్లోజింగ్లో కూడా యూ హ్యావ్ టు ఇన్వైట్ ది ఎంక్వైరీస్ and you have to summarize this total entire seminar, and then whatever you wanted to say, you have to say it in a very effective way. So that's closing. Then essentials of a good presentation or effective presentation, or you can say ingredients of good presentation. Presentation బాగా ఉండాలి. అందరికీ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఇక్కడ నిలబడాలని ఉంటుంది, ఎవరికి అక్కడ కూర్చోవాలని ఉండదు. కొంతకాలం మనం అక్కడ కూర్చుని నేర్చుకుంటే గట్టిగా ఇక్కడికి వచ్చేస్తాము. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ప్రెజెంటర్ ఆర్ గుడ్ స్పీకర్, యూ వాంట్ టు ప్రెజెంట్ ఇట్, వాట్ ఈస్ నీడెడ్ ఈస్, ఇక్కడ మీకు చాలా పాయింట్స్ రాశాను. అపార్ట్ ఫ్రమ్ దిస్, ది ఫస్ట్ పాయింట్ ఈస్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. వెన్ ఐ టాక్ అబౌట్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డూ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్? ఎస్. బిఫోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లెట్ మీ ఆస్క్ ఎ స్మాల్ క్వశ్చన్. హౌ ఈస్ యువర్ హెల్త్? No voice. Okay, one more question. After 10 years, how you will be? Voice down. After 20 years, when you come to my stage, totally down. So this shows how much you are confident. If you are not healthy, మీరు హెల్తీగా లేకపోతే మీరేం చేస్తారండి? మీరు ఏం చేసినా కానీ అక్కడ ఏం వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ షుడ్ మెయింటైన్ యువర్ హెల్త్. మెంటలీ యూ మస్ట్ బి ఫిట్, and then
కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు డూ ద థింగ్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఒక పెద్ద ధనికుడు ఉంటాడు, మంచి రిచ్ మ్యాన్. ఆయనకి ఏమంటుందంటే, ఆయనకి చాలా డబ్బులు అంతా బాగా ఉన్నాయి. ఆయనకి ఎప్పుడు ఫన్నీ, ఏదైనా ఒక చిన్న ఫన్నీ ఈవెంట్ ఏదైనా కండక్ట్ చేసి వెంటనే ఇమీడియట్గా దాని గురించి ఏదో ఒక ప్రైజ్ అనౌన్స్ చేయడము, ఇట్స్ ఎ హాబీ ఫర్ హిమ్. సో ఒకసారి ఏం చేస్తాడంటే, ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసి అక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్లో క్రొకడైల్స్ ఉన్నాయి, దాని స్నేక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దెన్ హీ అనౌన్స్డ్ అ స్మాల్ ఛాలెంజింగ్ జాబ్. డూ యూ లైక్ ఛాలెంజింగ్ జాబ్స్? ఆల్వేస్ ఇంపాక్టియన్స్ యు ఆర్ సపోజ్ టు, అందరూ చేయని పని, అందరూ చేయలేము అన్న పనిని మీరు చేసి చూపించండి. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. ఓకే, సో అతను ఒక చిన్న ఛాలెంజ్ ఇచ్చాడు. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే కనుక, హీ సెడ్ దాట్ యూ హ్యావ్ టు క్రాస్, ఎవరైతే దీంట్లోకి దుంకి ఈ కొన నుంచి ఆ కొనకి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తారో, ఎవరైతే ఎస్కేప్ అవుతారో ఈ స్నేక్స్ నుంచి, క్రొకడైల్స్ నుంచి, అటు సైడ్ వచ్చిన వాళ్ళకి నేను 2 things ఆఫర్ చేస్తున్నాను. వన్ ఈజ్ 10 crores ఆఫ్ మనీ. ది అదర్ వన్ ఈజ్ ఐల్ గివ్ మై డాటర్, బ్యూటిఫుల్ డాటర్ ఐ హ్యావ్. I'll give any one of this, your choice. But who can do that? So సడన్గా ఒక ఆయన దుంకాడు అందులోకి. అందరూ షాక్డ్, ఈవెన్ దిస్ రిచ్ మ్యాన్ ఆల్సో. మై గుడ్నెస్, ఎలా దుంకేశాడు ఆయన అనేసి. సరే దుంకాడు. He started swimming. 10% over, 20% over, 50% and 80%, 90%. ఆయన అలా క్రాస్ అవుతా కూడా అందరికి బీపీ పెరిగిపోతా ఉంది. ఇంకా అరే అలా ఇలా వెళ్తున్నాడు అనేసి. ఈవెన్ దిస్ రిచ్ మ్యాన్ ఆల్సో, he just crossed 100%. He just crossed 100%. Then rich man, he said, good, very good, very good. I am going to keep my words, whatever it may be. I'm going to keep my words. Now, gentleman, tell me, what do you want? You want 10 crores or my daughter? And not. This is not the right answer. Anyone? Who said that? One person has given me the right answer. The answer is that ना मेरे को तेरा daughter नहीं चाहिए, ना आपका 10 crore रुपए नहीं चाहिए. I don't want anything. I want to know who have pushed me inside of the river. It means that he has that confidence. He can do that, but does not want to take the risk. ఎందుకు రిస్క్? ఎందుకు రిస్క్ క్యూ లేనా? రిస్క్ नहीं चाहिए हमको. आराम का जिंदगी, कूल सुकून से time nikalna hai, isn't it? So that self confidence is that he has that confidence, but somebody throws, then its self confidence has come outside. So that is why first quality what you need is your self confidence. Then you can get all these things. Planning and preparation. Planning is very much needed when you have wanted to prepare it. Planning and then preparation. You can remember here 5 P's. Proper planning prevents poor presentation. 5 P's. Proper planning prevents poor presentation. 5 P's, please remember. If you can plan it properly, 50% of your work is done. 50% మీ పని అయిపోయిందండి, ఇంకా వర్క్ అయిపోయినట్టే. ఇంకా రెస్ట్ ఆఫ్ ది 50% just you have to complete it. You have to plan it and execute it. So planning and then preparation. Preparation ఎలా ఉండాలి? Excellent. I'll tell you my experience. I think 7-8 years back, when I have to give a presentation in front of my faculty members and then correspondent and principal, everyone was there. That was my first presentation. Earlier, I had a very good experience in front of students. No doubt, I can do a lot of things in front of my students, and then I can attract with my teaching and all these things. But that was my first presentation. When I have to give my presentation, appudu నాకు చాలా భయం వేసింది. Then I just prepared like anything. బాగా ప్రిపేర్ అయ్యాను, పవర్ పాయింట్ చేసుకున్నాను, అండ్ దెన్ దానికి 1-2 సార్లు రిహార్సల్స్ చేసుకున్నాను. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాను. ఆ మాట్లాడిన కొద్ది క్షణాలు ఎంత మంచి పేరు వచ్చిందంటే, దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ హూ ఎవర్ ఇట్ మే బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఎవరున్నా నా ఎదురుగా ఐ కెన్ గివ్ ద ప్రెజెంటేషన్. కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది ఎప్పుడంటే ప్రిపరేషన్. ఇట్ కమ్స్ విత్ ద ప్రిపరేషన్. ప్రిపరేషన్ బాగుంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ goes well. And the next one is, when you give the presentation, material should not be by hearted. You speak your spontaneous language, మీ own language లో. Presentations always remember, మీరు ఇందాక తెలుగులో అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను తెలుగులో, but presentations should be always in English. Practices, that is not a problem at all. మీరు ప్రాక్టీస్ చేస్తే it's very easy. And speak in a spontaneous language, comfortable language, and take personal experiences. బుకిష్ లాంగ్వేజ్ అస్సలు పనికిరాదు ఇక్కడ. సపోజ్ మీరు బుక్లోంచి బై హార్ట్ చేసుకొచ్చారు, డెఫినేషన్ కానివ్వండి అండ్ నెక్స్ట్ మ్యాటర్ కానివ్వండి, మీరు అలా మాట్లాడితే ఎవరు వినరు. 3 Idiots మూవీ చూసే ఉంటారు మీరు.
దాంట్లో వాట్ ఈస్ మెషిన్ అనేసరికి ఇద్దరు ఆన్సర్ చేస్తారు, ఒకరు అమీర్ ఖాన్ గారు, ఇంకొకరు చతుర్వేది. సో అలా ఆ బుక్కిష్ విల్ నాట్ వర్కౌట్. సో స్పేస్ స్పాంటేనియస్లీ మీకు వచ్చిన లాంగ్వేజ్లో బై హార్ట్ చేయకుండా ఎగ్జాంపుల్స్, మీ ఓన్ ఎగ్జాంపుల్, మీ ఓన్ మెథడాలజీ, మీ ఓన్ వర్డ్స్ యూస్ చేసి యూ హ్యావ్ టు గివ్ యువర్ ప్రజెంటేషన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ బీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. ఎంటైర్ యువర్ ప్రజెంటేషన్ యూ మస్ట్ బి వెరీ మచ్ యాక్టివ్. మీరు ఎప్పుడైతే డల్ అయిపోతారో వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. రీసెంట్గా నేను ఒక సెమినార్ అటెండ్ అయ్యాను. సెమినార్స్ ఎలా ఉంటాయంటే, వన్ డే షెడ్యూల్ చేసినప్పుడు ఆఫ్టర్ లంచ్ అండ్ బిఫోర్ లంచ్, మార్నింగ్ అండ్ దెన్ ఈవినింగ్, ఆడియన్స్ మూడ్ని బట్టి మనం సెట్ చేయాల్సి వస్తుంది. ఆ సెమినార్లో ఏమైందంటే ఆఫ్టర్ లంచ్ ఒక కొంచెం బోరింగ్ సెమినార్ పెట్టేసరికి ఆడియన్స్ అందరు జనరల్గా వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ లంచ్, అసలే మనం ఇండియన్స్ వీ టేక్ వెరీ హెవీ లంచ్. సో ఆఫ్టర్ హెవీ లంచ్ వీ ఫీల్ లైక్ రిలాక్సింగ్. ఆడియన్స్ అందరూ ఆల్మోస్ట్ పడుకున్నారు. అయితే ఒక ఆయన వచ్చి అలా కార్నర్ నుంచి అటు వెళ్తూ ఒక్కొక్క టేబుల్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు లెగవండి అనేసి. సో ఇట్ విల్ బికమ్ లైక్ దిస్. దట్ ఈస్ వై ఆల్వేస్ ది స్పీకర్, ఎనీ స్పీకర్, హీ మస్ట్ బి యాక్టివ్ అండ్ లుక్ ఎట్ ద ఆడియన్స్ని చూసుకొని వాళ్ళ యొక్క హావభావాలను చూసుకొని మీరు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు ప్రజెంటేషన్ అనేది వాళ్ళని చూసుకొని మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో కాబట్టి వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఇస్ జస్ట్ చెక్. సో హౌ ఈస్ ది mood of the audience, and in the same style of presentation, me style of your presentation is don't take anybody's styles. If you want to imitate somebody's styles, you can't. Definitely అది కొంచెము గడబడ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ స్టైల్ అంటూ ఒకటి పెట్టుకోండి. సో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఆయన స్టైల్ మనకు వర్కౌట్ అవ్వదు, మన స్టైల్ కూడా ఇంకోళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో టేక్ యువర్ ఓన్ స్టైల్ అండ్ దెన్ జస్ట్ గో అహెడ్. అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్. వాట్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అదేదో పెద్ద బ్రహ్మ విద్య అనుకుంటారు. ఇట్స్ సింపుల్. Communication skills are very simple. What you have inside of your mind, just express it comfortably. ఒక మంచి రూపం ఇచ్చి దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చి మాట్లాడేయడమే. యూ డిసైడ్ విచ్ లాంగ్వేజ్ యూ వాంట్. హిందీ, ఇంగ్లీష్, తెలుగు దేంట్లో కంఫర్టబుల్గా ఉన్నారు, సో దాంట్లో మీరు కంఫర్ట్ చేయడం. ఆర్ ఇన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే జస్ట్ పుట్ యువర్ షూ ఆన్ ది అదర్ షూ, యువర్ లెగ్ యూ పుట్ ఇట్ ఆన్ ది అదర్ షూ, దెన్ ఆటోమేటికలీ యూ విల్ కమ్ టు నో. Empathetically you just understand. If I sit in your audience place, if I sit in the audience place, how is my presentation? నా లాంగ్వేజ్ ఎలా ఉంది, అర్థమవుతుందా లేదా? అండ్ అండర్స్టాండ్ ది నేచర్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ది ఆడియన్స్. అకార్డింగ్ టు దట్ యూ కెన్ జస్ట్ గో అహెడ్. And in the same way, next one is that body language, which is very, very important. If body language is not good, you can see a posture over there, everybody will sleep. So for body language, what is needed? First thing is that your appearance. How is your appearance? I'm not talking about beauty. Beauty is something different. Appearance is something different. So when it comes to appearance, God has given you beautiful face. Manchi handsome personality icharu meeku God. అండ్ దెన్ బ్యూటిఫుల్ ఫేస్ ఇచ్చాడు. దాన్ని కొంచెం నీట్గా ప్రజెంట్ చేసి మీకున్న వాటిలో ఒక మంచి బట్టలు వేసుకుని నీట్గా తయారొచ్చి నిలబడితే దట్ ఈస్ యువర్ అపీరెన్స్. అబ్దుల్ కలాంజీ ఉన్నారు. ఈస్ హీ నాట్ హ్యాండ్సమ్? ఎస్. సో దట్ ద వే ఆఫ్ అపీరెన్స్, నాలెడ్జ్ని ప్రజెంట్ చేయడము, మంచిగా మాట్లాడడము, ఒక మంచి అపీరెన్స్ వెళ్ళడము. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ టాక్ అబౌట్ ఐ కాంటాక్ట్. ఇఫ్ ఐ కాంటాక్ట్ ఈస్ నాట్ దేర్, ఎవ్రీ వన్ ఫీల్స్ దట్ హీ ఈస్ నాట్ ఫిట్, he's not comfortable, he does not know the content of the subject, and ఆయన కాన్ఫిడెంట్ కాదు అనేసి చాలా మీనింగ్స్ వస్తాయి. కాబట్టి ఐ కాంటాక్ట్ ఒకటి బాగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి లాస్ట్ దాకా ఉన్నారు, ఐ కెన్ సీ ఎవ్రీ వన్. ఇఫ్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పర్టికులర్ ఏరియా, దెన్ అదర్ పీపుల్ విల్ ఫీల్ దట్ ignoring, madam is ignoring us. So that is why you have to maintain the eye contact. Yes, next one, hands and legs. What you have to do with your hands and legs? కొయ్యబారినట్టు నించోవద్దు. And don't stand near to the podium also. Podium is only to take a small support. Entire seminar, if you are standing over there, it doesn't give you a good picture. It doesn't give you a good impression also. So that is why never stand in front of the podium. Just come out here. This is your place. This is your place. And this is your place. And then audience, and don't scare about the audience. Audience are your friends. They expect that you are going to do miracles. మీరు మంచి చేస్తారు అని మీ గురించి మంచి పాజిటివ్గా ఉన్న ఆడియన్సే. కాబట్టి వాళ్ళని చూసి భయపడొద్దు, స్టేజ్ని చూసి అస్సలు భయపడొద్దు. మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఒకసారి డిసైడ్ చేసుకోండి, దిస్ ఇస్ మై ప్లేస్, నౌ నోబడీ కెన్ అటాక్ దిస్ ఇస్ సేఫ్ ఏరియా ఇన్ ఫ్యాక్ట్. సో లైక్ యూ లవ్ దిస్ ప్లేస్, దట్ స్టేజ్ మేనేజ్మెంట్. అండ్ ఇన్ ద సేమ్ వే హ్యాండ్స్ ఏం చేస్తారంటే మీరు కంఫర్టబుల్గా యూస్ చేసుకోండి. లెగ్స్ ఏం చేస్తారు, లెగ్స్ కూడా కొంచెం అటు ఇటు నడవండి, సో దట్ యూ ఫీల్ కంఫర్టబుల్. హ్యాండ్స్ని కూడా మీకు అవసరమైనంత మట్టుకు యూస్ చేయండి. యూ కెన్ సీ ద కేబీసీలో మన అమితాబ్ బచ్చన్ గారు రాగానే ఫస్ట్ హ్యాండ్స్ రబ్ చేస్తారు.
చేసి దెన్ హ్యాండ్స్ విల్ బి లైక్ దిస్. దట్ ఈస్ హిస్ స్టైల్. దట్ విల్ గివ్ అ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు హిమ్. అండ్ వాట్ ఈస్ యువర్ స్టైల్? వాట్ విల్ గివ్ యువర్ కాన్ఫిడెన్స్? మీ హ్యాండ్స్ ఎలా ఉంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అలా మీ హ్యాండ్స్ ఉంచుకోండి. అండ్ స్టాండ్ స్ట్రైట్. వెన్ యూ స్టాండ్ స్ట్రైట్ ఆటోమేటికలీ మీకు ఒక విధమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ విధంగా ఉంచుకోండి. అండ్ వాయిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ వెపన్. వాయిస్తో మీరు చాలా మిరాకిల్స్ చేయొచ్చు. ఒకసారి వాయిస్ని పెంచండి, కొన్నిసార్లు తగ్గించండి, కొన్నిసార్లు ఆగండి మీరు. అండ్ కొన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ విత్ వాయిస్. విత్ వాయిస్ యూ కెన్ కంట్రోల్ ది ఎంటైర్ పీపుల్. సో your voice should be. And in that way you can do the things. And humor, smile is very, very important. And when you smile, automatically people will feel that speaker is confident. Then speaker will get the confidence automatically. And humor is very, very important thing. If you crack a small joke in the beginning, if the audience are laughing, you got 70% success. Because audience are tuned to your lecture. So that is why always make a humor. Humor అంటే సంతబంత జోక్స్ కావండి. దాంట్లోనే మీరు కొంచెం ఏదైనా వీలైతే కొంచెం చిన్న చిన్న జోక్స్ కానివ్వండి, డిఫరెంట్గా మీ బాడీ లాంగ్వేజ్తో కానివ్వండి, మీ వాయిస్తో కానివ్వండి, దాంట్లో జస్ట్ క్రియేట్ చేయొచ్చు. దెన్ విజువల్ ఎయిడ్స్. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. వాట్ ఈస్ యూ ఆర్ సపోజ్ టు ఫాలో? పీపీటీస్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీరు ఈజ్ ఇట్ ఇనఫ్? పీపీటీ ఈజ్ ఇనఫ్. ఇఫ్ నీడెడ్ యూ హ్యావ్ టు యూజ్ ది అదర్ వన్ ఆల్సో, లైక్ వైట్ బోర్డ్ ఆర్ బ్లాక్ బోర్డ్. దెన్ మార్కర్ ఒకటి దగ్గర పెట్టుకోండి. పీపీటీ చేసినప్పుడు 3 B's యూ రిమెంబర్. యువర్ పీపీటీస్, ది వర్డ్స్ షుడ్ బి బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్. యువర్ లెటర్స్ షుడ్ బి బిగ్, bold, beautiful. And remember the color of the font. Color of the font, నేను ఇక్కడ చూడండి ఏం తీసుకున్నాను, వైట్ తీసుకున్నాను. వైట్ మీద డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఆ కాంబినేషన్ షుడ్ బి కంఫర్టబుల్ టు ద ఆడియన్స్. అలాంటివి తీసుకోండి. లేదా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని మీరు దాంట్లో గ్రీన్ ఫాంట్ తీసుకుంటే కనపడదు ఎవరికి. సో కాబట్టి యు చూస్ ది ఫాంట్. అండ్ దెన్ ఎవ్రీ లైన్లో మీకు 6 to 8 లైన్స్ మాత్రమే ఉండాలి. కొంతమంది పారాగ్రాఫ్స్ రాసేస్తారు. పారాగ్రాఫ్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే audience does not have that much of time to read your paragraphs, or you cannot read over there. Itla మీరు ఇట్లా తిరిగి మీరు చదవలేరు, ఆడియన్స్ చదవలేరు. And one more important thing is that when you talk about your PPTs, never turn your back like this. If you are doing like this, you are showing your entire back to the audience. Audience ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి you see the audience. If you want, you can read like this. Your side should be visible to the audience. And మీకు కూడా పీపీటీ ఈజీగా ఉంటుంది. అండ్ వర్డ్స్ ఆల్సో, ఈచ్ లైన్కి 6 to 8 వర్డ్స్, నాట్ మోర్ దెన్ దట్. అండ్ ఇఫ్ పాసిబుల్ యూ యాడ్ ద పిక్చర్స్ యాడ్ చేయొచ్చు. ఆ పిక్చర్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే కొన్ని క్లిప్పింగ్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్స్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. గ్రాఫ్స్, పై డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇవి ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వస్తుంది మీకు. మీరు ఇంకా ఏమైనా చేస్తే కనుక మంచి మంచి డయాగ్రామ్స్, you can just use it and then explain them. That will create the interest instead of plain teaching. And then మీ అందరికీ స్టేజ్ ఫియర్ అనేది ఉందా? ఎంతమందికి ఉంది? అమ్మో, చాలామందికి ఉంది. వాట్ ఐ ఫీల్, స్టేజ్ ఫియర్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ a fear at all. So to remove your stage fear, what you are supposed to do is just go for self talk. మీరు మీలో మాట్లాడుకోండి. ఎలా మాట్లాడుకోవాలంటే, నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. లైఫ్లో చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి. మనం పెద్ద పెద్ద జాబ్స్ తెచ్చుకోవాలి, అండ్ దాని జాబ్స్ని మనం సక్సెస్ఫుల్గా చేయాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ ప్రమోషన్స్, అండ్ వీ హ్యావ్ టు బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. చాలా ఉన్నాయి మన ముందు. ఆఫ్టర్ ఆల్ వాటి ముందు ఇదంతా అనుకోండి ఒక్కసారి. ఇట్స్ ద ఫస్ట్ స్టేజ్. అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ ది అనదర్ స్టేజెస్. అలా అనుకుని ఒక్కసారి స్టార్ట్ చేయండి. అండ్ మీట్ ది ఆడియన్స్. మీట్ ది ఆడియన్స్ మీట్ అవుతే ఏమవుతుందంటే మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐ నో ఇంపాక్టియన్స్, అండ్ ఐ నో మై స్టూడెంట్స్, ఐ నో మై ఫ్యాకల్టీ మెంబర్స్. లైక్ యూ హ్యావ్ టు గెట్ అడిక్టెడ్ టు ది ఆడియన్స్. ఇఫ్ యూ నో ద ఆడియన్స్, వెల్ అండ్ గుడ్. ఇఫ్ యూ డోంట్ నో ది ఆడియన్స్, స్టిల్ ఇట్ ఈస్ గుడ్. ఐ టెల్ యూ హౌ ఇట్ ఈస్ గుడ్. అంటే మీకు ఆడియన్స్ తెలియదు అనుకోండి, మీకు మీరే మహానుభావులు, వాళ్ళకేమీ తెలీదు. సో ఇన్ దట్ వే ఆల్సో యూ కెన్ బీ కాన్ఫిడెంట్. అండ్ ఇన్ ద సేమ్ వే డోంట్ బీ సెల్ఫ్ కాన్షియస్. మీరు మీ మీద కాన్షియస్ కాకుండా టాపిక్ మీద కాన్షియస్గా ఉండండి. అండ్ వెన్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ప్రజెంటేషన్, యూ హ్యావ్ టు స్లీప్ వెల్. ఈరోజు నా ప్రజెంటేషన్ ఉందంటే, ఎస్టర్డే ఐ షుడ్ టేక్ ఎ సౌండ్ స్లీప్. మీరు మంచిగా పడుకుంటే ఏమవుతుందంటే మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది.
అండ్ యూ లుక్ వెరీ ఫ్రెష్ ఆల్సో. సో కాబట్టి బాగా పడుకోవాలంటే మంచిగా పడుకుంటే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఫ్రెష్ లుక్ వస్తుంది. కొన్నిసార్లు మీకు నిద్ర రాకపోతే నేను మంచి టిప్ చెప్తాను మీకు నిద్ర బాగా రానప్పుడు ఏం చేస్తారంటే ఒక బాదం ఆయిల్ కానీ, ఇఫ్ నాట్ బాదం ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకుని జస్ట్ విత్ యువర్ మిడిల్ ఫింగర్ టచ్ ఇట్ అండ్ దెన్ టేక్ రౌండ్స్ ఆఫ్ అరౌండ్ 40 to 50 స్లోలీ, బికాస్ ఇట్స్ ఐ. సో టేక్ రౌండ్స్ ఐదర్ ఇన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఒక 10 minutes అయ్యాక దాన్ని కొంచెం కాటన్తో వైప్ అప్ చేసి ఇంకొక 10 minutesలో మీకు మంచి నిద్ర వస్తుంది. టిల్ మార్నింగ్ యుల్ నాట్ వేకప్. ట్రస్ట్ మీ, డూ దిస్ ఎక్సర్సైజ్, then you look very fresh. So sleep very well. And the next thing is that you have to take breath. When you start your presentation start అయ్యే ముందర ఒకసారి గట్టిగా బ్రీత్ తీసుకోండి. Say for example, yeah, good afternoon everyone, how are you, and I'm going to talk about all this. Like you raise your voice, then automatically ఆ presentation అనేది అలాగే వెళ్ళిపోతుంది. So control your nerves, just be confident. Then practice. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు మీరు? Without practice you won't get the confidence. Confidence comes with the practice. Practice in front of mirror, everyone says that. When you look at the mirror, when you look at yourself, you feel, yeah, beautifully you are speaking, you are doing wonderful, praise yourself. Then in front of somebody, your brothers, sisters, uncle, aunt, teacher, parents, anybody, whoever it may be, possibilities, maximum times you practice. When you practice it, there is one more technique also nowadays, new technology I can say. Record your voice and listen to your voice, or record your speech, or take a video of your speech. Then you see yourself. When you see, you can get good suggestions. That suggestions nobody can give you. Self-suggestions. You can just see yourself, rectify and modify, make some changes. And when you are remembering this presentation, how you have to remember the presentation means, first part, second part, where what I am supposed to say, when I am supposed to say, and what is to be done. లైక్ చిన్న టిప్స్ ఉంటాయి. ఒక్క చిన్న పాయింట్ చూడంగానే మీకు ఎంటైర్ ఒక 5 minutes మ్యాటర్ గుర్తుకొచ్చేయాలి. ఆ విధంగా మీరు టిప్స్ ప్రిపేర్ చేసుకోండి. దాన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, కొన్నిసార్లు మనం మెమరీలోకి బైహార్ట్ చేస్తాం. చాలామంది బైహార్ట్ చేస్తారు. బైహార్ట్ చేసినప్పుడు ఇట్స్ అ వెరీ బిగ్ డ్రాబ్యాక్. బైహార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు సీక్వెన్స్ పోతుంది. ఒక 10 points ఉన్నాయనుకోండి, 10 pointsలో ఒక 2-3 points మీరు బాగా చెప్పారు, 3rd point రాలేదు. 3rd point రానప్పుడు 4th pointకి వెళ్ళిపోతాం కదా. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ మనసు అంటే 3rd pointలోనే ఉంటుంది. అది మర్చిపోయాను. అందుకని ఎప్పుడు బైహార్ట్ చేయకండి. డోంట్ క్రామ్, జస్ట్ సింప్లీ యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ ది పాయింట్స్ లైక్ దిస్. అండ్ ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ వన్, హ్యాండిల్ చేయడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. హ్యాండ్లింగ్ ఆడియన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఈజీ థింగ్. లైక్ నజరుద్దీన్ యు నో, ముల్లా నజరుద్దీన్ ఒక చిన్న మీకు ఒక స్టోరీ చెప్తాను. దాంట్లో ఏమవుతుందంటే, నజరుద్దీన్ ఊరి ప్రజలంతా వచ్చి అడుగుతారు, ముల్లా నజరుద్దీన్ గారు మీరు బాగా మాట్లాడతారు, సో మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే మీరు మతాల గురించి, కులాల గురించి బాగా వివరించాలి అంటే ఆయన అంటాడు, సరే ఓకే వివరిస్తాను. ఆయనకి ఇష్టం లేదు కానీ తప్పదు అని వచ్చి నిలబడంగానే ప్రజలందరూ ఇలా కూర్చుని ఉంటారు. అందరిని అడుగుతాడు ఒక క్వశ్చన్, ఏమని అంటే, చెప్పండి మీకేంటి, నేనేం మాట్లాడబోతున్నాను మీకు తెలుసా ఇప్పుడు అనగానే వాళ్ళంతా తెలియదు అంటాడు. నేనేం మాట్లాడుతున్నానో తెలియని వాళ్ళతో నేను మాట్లాడను అని వెళ్ళిపోతాడు. దెన్ వాళ్ళంతా వెళ్ళి మళ్ళీ బతిమలాడి తీసుకొచ్చుకుంటారు, రండి సార్ మీరు బాగా మాట్లాడతారు, రండి సారీ అలా అవ్వదు. మళ్ళీ వస్తాడు, రాగానే మళ్ళీ సేమ్ క్వశ్చన్, నేనేం మాట్లాడుతున్నాను మీకు తెలుసా. ఇప్పుడు ఆడియన్స్ కొంచెం అలర్ట్ అయిపోయారు కదా, తెలుసు మీకు అందరికి తెలుసు కదా, మరి నేను ఎందుకు ఇక్కడ, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 3rd time వెళ్ళి అడుగుతారు, అరే సార్ ప్లీజ్. దాని ఈసారి ఆడియన్స్ అందరు కుమ్మక్క అయిపోయి తెలుసు తెలియదని ఆన్సర్ ఇద్దాము. సేమ్ క్వశ్చన్, నేనేం అడుగుతాను మీకు తెలుసా. దెన్ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. దెన్ హిజ్ ఆన్సర్ ఈస్, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి. దిస్ ద వే టు హ్యాండిల్ ది ఆడియన్స్. వెరీ సింపుల్ థింగ్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఆడియన్స్. అండ్ ఆడియన్స్ యాటిట్యూడ్ విల్ బి లైక్ దిస్, టెల్ మీ ఐల్ ఫర్గెట్. నేను చెప్తే కనుక మీరు వింటారు, మర్చిపోతారు కూడా. దెన్ షో మీ ఐల్ రిమెంబర్. కొంచెం ఏమైనా చూపిస్తే కనుక రాసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు, కొంచెం ఏమైనా గుర్తుంటుంది. దెన్ ఇన్వాల్వ్ మీ, నన్ను ఇన్వాల్వ్ చేయండి, దెన్ ఐల్ అండర్స్టాండ్ ఇట్. సో దిస్ ఈస్ ది ఆడియన్స్ మెంటాలిటీ. అండ్ లాస్ట్లీ, ఐ వాంట్ టు సీ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ స్పీకర్స్ ఇన్స్టెంట్గా మిమ్మల్ని ఒక స్పీకర్స్గా చూడాలనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? ఎస్. Close your books and then close your eyes also. What I'm going to say, you just take your words
ప్రతి వర్డ్ కొంచెం ఫ్రీగా రియలైజ్ అయ్యి వినండి. మీరందరూ ఇప్పుడు స్పీకర్గా ఏదో ఒక మంచి ప్లేస్లో సెట్ అయిపోయారు. ప్లీజ్ క్లోజ్ యూ ఐస్. ఐ కెన్ సీ యూ ఆల్ ఆఫ్ యూ. క్లోజ్ యూ ఐస్. మీరందరూ స్పీకర్స్కి ఏదో మంచి ప్లేస్లో సెట్ అయిపోండి. మేబీ హరిహర కళాభవన్ ఆర్ యువర్ కాలేజ్ ఆడిటోరియం ఆర్ ఎనీ నైబరింగ్ కాలేజ్ ఆడిటోరియం. ఎక్కడైనా మీరు ప్రజెంటేషన్ చేస్తున్నట్టుగా మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇమాజినేషన్ will give you a good miracle. A man without imagination is like a bird without wings. Imagination and 50% of your work complete చేస్తుంది. సో మీరు ఊహించుకుంటున్నారు, మీరు స్పీకర్గా నిలబడ్డారు, బాగా మాట్లాడుతున్నారు. You have a very good body language. You are speaking wonderfully. And then audience, మీ లెక్చర్ విని చాలా సంతోషపడుతున్నారు. And they are enjoying your lecture. And they are also applauding, they are appraising, they are doing, and just stay over there. Yeah, open your eyes and applaud yourself. Celebrate. More, I want. You are applauding for yourself, not for me. ఎనీ చేంజెస్ ఇన్ యువర్ బాడీ? కొంచెం ఎక్సైట్మెంట్ వచ్చింది కదా. క్లాప్స్ కొట్టినప్పుడు ఏమనిపిస్తుంది? బాడీలో కొంచెం బీపీ పెరిగింది అండ్ కొంచెం బాడీ బ్లడ్ బాయిల్ అయింది. అది హ్యాపీ, నాట్ నెగిటివ్. సో దట్ ఈస్ వై ఆల్వేస్ అప్లాడ్ యువర్ సెల్ఫ్. ఎక్కడ వీలైతే అక్కడ మీరు ఇమాజిన్ చేసుకొని మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకున్నారని 50% ఆఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. రెస్ట్ ఆఫ్ ద 50% యూ హ్యావ్ టు డూ. యూ కెన్ డూ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, that kind of platform, that kind of motivation, that kind of inspiration, everything you'll get just because of imagination. Lastly, let me tell you a small thing. Whenever I see my students, I feel a small promise. I take promise to myself. And I expect you also to take the promise for yourself. What is that promise means? Manzil hogi qadmon mein. Manzil hogi qadmon mein. Aisa safar ka irada kiya hai. मंजिल होगी कदमों में, ऐसा सफर का इरादा किया है. ना हारेंगे हौसला उम्र भर, किसी और से नहीं, मैंने खुद से वादा किया है, मैंने खुद से वादा किया है. It means maybe the distance is very far or near, whatever it may be the distance, but I have taken a promise. Whatever may be the hurdles, I'll cross it. And this is the promise I made to myself. So I expect everyone to take the promise. It's a promise by you, with you, and take a strong decision. It's the end of your last day of impact. 6 days seminars, mottam you just pack up. Take it in your long-term memory. మెమరీలోకి తీసుకోండి. గంప సార్ ఇంత కష్టపడి చేశారు, అందరూ ఇంత కష్టపడ్డారు, దీని ఇంపాక్ట్ మీకు రావాలి. సో ఐ విష్ everyone a grand success in your future. Now it's coming, 2014 is in front of you. For this 2014, I expect a very good job, a very good future. It is in front of you. So please take care. Thank you everyone. Lastly, I just want to say thank you Gampa sir. Though Gampa sir is not here, he can hear my voice. Gampa sir, thank you thank you very much for giving me this opportunity, and all my colleagues. And lastly, you are youth. You are my power. I can do a lot of things because of you only. So thank you everyone. Thank you. Vishwanathan garu, Guru garu, sorry. Yeah, please note down. My number is 8801 700 585. 8801 700 585. My mail ID D Bhatnagar, DBH. Just wait. You can note down. I think D Bhatnagar, DBHATNAGAR, D Bhatnagar, BHATNAGAR, D Bhatnagar 425, not 420, 425 @gmail.com. I may not be a good speaker, but I'm sure you all are good audience. Thank you for your patience. Thank you once again.